హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ సైంధవ్, స్టారింగ్ విక్టరీ వెంకటేష్ గారు, డైరెక్టెడ్ బై శైలేష్ కోనేరు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమా చూశాక నాకేమనిపించింది అంటే సూపర్ అని చెప్పను, అలానే చూడలేనంతగా ఏం లేదు. యాక్షన్ మూవీ లవర్స్ కి బాగా నచ్చుతుంది, మిగిలిన వారికి ఓకే సినిమాగా అనిపిస్తుంది. నాకైతే హీరో క్యారెక్టర్ ని, కొన్ని సీన్స్ ని జాన్ విక్ నుండి ఇన్స్పైర్ అయ్యారు అనిపించింది. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హిందీలో అక్కడక్కడ ఫౌల్ లాంగ్వేజ్ ఉంది, అలానే వైలెన్స్ కూడా కొంచెం ఎక్కువగా అనిపించింది. ఇక సింపుల్ గా మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే సినిమా స్టార్టింగ్ లో మనీ, గన్స్, మత్తు పదార్థాలు ఉన్న కొన్ని కంటైనర్స్ చంద్రప్రస్థ అనే ఒక ఏరియాకి వస్తాయి. ఆ కంటైనర్ ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు, అలానే మరోవైపు వెంకటేష్ గారి కూతురికి 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ అవసరమవుతుంది. పాప ఇంజెక్షన్ ఎలా తెచ్చాడు, ఆ కంటైనర్స్ కి వెంకటేష్ కి సంబంధం ఏంటి అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్, ఈ సినిమాకి మేజర్ ప్లస్ విక్టరీ వెంకటేష్ గారు. ఒకవైపు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, మరోవైపు తన కూతురుతో ఎమోషనల్ గా స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరో హైలైట్ నవాజుద్దీన్ సిద్దికి, వెంకటేష్ గారికి ధీటుగా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక నుండి తెలుగు సినిమాల్లో ఆయన్ని ఎక్కువగా చూడబోతున్నాం అనిపిస్తుంది. మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ రోల్స్ కి న్యాయం చేశారు. అలానే స్టోరీ కూడా బాగానే అనిపించింది. సినిమా ఎక్కడా కూడా డీవియేట్ అవ్వలేదు. సినిమాకు మరో హైలైట్ యాక్షన్ బ్లాక్స్ మంచి సాలిడ్ గా డిజైన్ చేశారు. అండ్ అందులో వెంకటేష్ గారు కూడా అదరగొట్టారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది, విజువల్ సూపర్బ్ గా ఉన్నాయి. బీజిఎం కొంతవరకు బాగానే ఉన్నా ఎందుకో కొన్ని చోట్ల అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదనిపించింది. లాస్ట్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఫ్యామిలీస్ కి బాగా నచ్చుతాయి. మైనస్ పాయింట్స్, కొన్ని సీన్స్ రిపిటేటివ్ గా అనిపించాయి. సింగిల్ పాయింట్ ని మరీ ఎక్కువగా సాగదీశారేమో అనిపించింది. క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. ట్రైలర్ చూశాక ఎమోషనల్ మూవీనా అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ కంప్లీట్ గా యాక్షన్ ఫిల్మ్ లాగా చేశారు. సినిమాలో ఉన్న వైలెన్స్ ఫ్యామిలీస్ కి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. సినిమాలో ఉన్న కొందరు టాప్ నటుల్ని అంతగా యూజ్ చేసుకోలేదనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ ఆర్య కానీ, జిషుని కానీ సరిగా యూజ్ చేసుకోలేదు. హీరో ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించి ఒక చిన్న ఎపిసోడ్ ఉంటే బాగుండేది అనిపించింది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే వెంకటేష్ అండ్ నవాజుద్దీన్ సిద్దికీ గారి సాలిడ్ పెర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమాని ఒకసారి అయితే పర్ఫెక్ట్ గా చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువగా పెట్టుకోవద్దు. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 6/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.